మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీ తాగునీటి వసతి కోసం నెలకొల్పుతున్న పైప్ లైన్ పనులను ఆమె ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందించిన 8,40,00,000 రూపాయల నిధులతో ఈ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. నగరానికి మంచినీటి సరఫరా చేసే పంపుల చెరువు నుంచి మెడికల్ కాలేజీ వరకు 4,785 మీటర్ల నిడివి గల మంచినీటి పైప్ లైన్ నెలకొల్పుతున్నట్లు మేయర్ వెంకటేశ్వరమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శీలం భారతి, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్ మన్నే శారద, వైసీపీ నాయకులు బూరగ రామారావు, చిటికన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీ వాటర్ సప్లై నిమిత్తమై పైప్ లైన్లు శంకుస్థాపన చేయటం జరిగింది. దానిలో భాగంగా 8,40,00,000 రూపాయలు అమౌంట్తో ఈ పైప్ లైన్లు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా శరవేగంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి, అలాగే స్టూడెంట్స్ కానీ మెడికల్ కాలేజీకి కానీ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా వాళ్ళకి వాటర్ ఇవ్వటం ఈ మున్సిపాలిటీ నుంచి, మరి మున్సిపాలిటీ ఉన్నటువంటి కార్పొరేషన్ సభ్యులు అందరూ, అలాగే పేర్ని వెంకటరామయ్య నాని గారు అందరూ కూడా మంచి ఆలోచన చేసి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పేర్ని వెంకటరామయ్య నాని గారికి, మన యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి గారికి, మరి ప్రజల తరపున మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడగా విచేసిన నా తోటి సహచర కార్పొరేటర్స్కి, ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్కారం. ఈరోజు సుమారుగా 8,40,00,000 వ్యయంతో పైప్ లైన్ మెయిన్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ మెడికల్ కాలేజీకి సప్లైకి శంకుస్థాపన చేశాము. ఇది మెడికల్ కాలేజ్ వచ్చింది అంటే దాని అవసరాలు అన్నీ చూసుకోవాలి, అది మన బాధ్యత. దానిలో భాగంగా పైప్ లైన్లో అన్ని నాని గారి అండర్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు మనం ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నామంటే ఆ ఘనత పేర్ని వెంకటరామయ్య నాని గారిది, ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి. సర్వవేగంతో ప్రజలకి అందుబాటులోకి మెడికల్ కాలేజీని తీసుకురావడమే కాకుండా క్లాసులు కూడా జరిగే విధంగా మనం ముందడుగు వేసాం. అలాగే వారికి మంచినీటి సదుపాయం కోసం వారు మన మున్సిపాలిటీ పెట్టుకోవటం జరిగింది. దాని నిమిత్తం 8,40,00,000 రూపాయలు, సుమారు 5,000 మీటర్లు పైప్ లైన్ వేయటం జరుగుతుంది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వారి ప్రజల అవసరాలు తీరుస్తూ మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి పేర్ని వెంకటరామయ్య నాని గారు. అలాగే నాని గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రాబోయే కాలంలో మన అందరికీ తనకంటూ ఒక బాట వేసుకుని మన అందరిలో ఒక మనిషిగా మెలుగుతున్నటువంటి పేర్ని నాని గారి తనయుడు పేర్ని కిట్టుబాబుని కూడా ప్రతి ఒక్కరి అవసరాలను కూర్చి ఆయన చేస్తున్నటువంటి శ్రమను చూస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ పేర్ని కిట్టుబాబు గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మనకి ఎన్ని అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ నాని గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి తీసుకువెళ్ళటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. సర్పు ఉద్యోగులు తమ డిమాండ్లు సాధన కొరకు చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. సర్పు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కొరకు ధర్నా చౌక్ వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. డిఆర్డీఏ, వైఎస్ఆర్ క్రాంతి పథం, ఉద్యోగుల జేఏసీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సర్పు సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్స్ చేస్తూ పే స్కేల్ అమలు చేసి సర్వీస్ రెగ్యులర్ చేయాలని, ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న శాంక్షన్ పోస్టులుగా గుర్తిస్తూ ఇచ్చిన ఫైల్ను జీవో రూపంలో ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పై ఉన్న స్టీరింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై 100% ఈపీఎఫ్ అమలు చేయాలి అని, రిజర్వేషన్లు వర్తింపు చేస్తూ అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్ కల్పించాలి అని, సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాల వరకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా సర్పు ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రాజ్ గోవింద్ మాట్లాడుతున్నాను.
గడిచిన 7 రోజులుగా మేము ప్రభుత్వాన్ని మా డిమాండ్లు నెరవేర్చమని సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె ధర్నాలో కూర్చోవడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సెర్ప్ సంస్థని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించమని, మాకు రెగ్యులర్ చేయమని, అదేవిధంగా పే స్కేల్ వర్తింపజేయమని, 62 సంవత్సరాలకు కూడా వయోపరిమితిని పెంచమని, అదేవిధంగా మా హెచ్ఆర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, మన ఎంఎస్సిసిలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని, ఇటువంటివన్నీ కూడా డిమాండ్లు పెట్టున్నాము. అదేవిధంగా మా విఓఏలు కూడా చాలా క్షేత్రస్థాయిలో బాగా కష్టపడుతూ ఉన్నారు. గడిచిన 4 ఏళ్ళుగా ఈ ప్రతిపాదనలన్నింటినీ గౌరవ సీఎం గారు కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు, కానీ ఏ ఒకటి నెరవేరలేదు. ఇవి దయచేసి ఇవన్నింటినీ పరిష్కారం చేయమని, ఆర్థిక పరంగా కూడా భారం లేనటువంటి మా ఈ చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని, అదేవిధంగా కోవిడ్ తర్వాత కూడా దరిదాపులకు ఒక ఈ జిల్లాలోనే 4-5 చనిపోయి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది పైగా చనిపోయి ఉన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా, కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిందిగా అడుగున్నాము. వీటన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తారని చెప్పేసి మీడియా ముఖంగా మేము కోరుతా ఉన్నాము. కృష్ణా జిల్లా ఎంఎస్సిసి అధ్యక్షురాలు, నా పేరు నాగమల్లీశ్వరి. మా న్యాయమైన కోరికలు, మా ఎంఎస్సిసిలకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని, పే స్కేల్ అమలు చేయాలని, సెర్ప సంస్థలని ప్రభుత్వ సంస్థలుగా గుర్తించాలని, మహిళా సాధికారతలో సంస్థలో పనిచేస్తున్న కొన్ని మాకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలని ప్రజల దృష్టిలో తీసుకెళ్తున్నాం కాబట్టి మా యొక్క ఉద్దేశాల ప్రకారం మమ్మల్ని సెర్ప సంస్థల్లో గుర్తించాలని, కారుణ్య నియామకాలు చేయాలని, మా న్యాయమైన కోరికలను, డిమాండ్లను పరిష్కరించగలరని సమనీయంగా కోరుకుంటున్నాను. ప్రజల నుంచి అందే స్పందన, అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అందే స్పందన, అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ పెద్దిరోజా, జడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, ముడా వీసీ రాజలక్ష్మిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రజల విజ్ఞప్తులను ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పెన్షనర్లు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పెన్షనర్లు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా సమస్యల పరిష్కారం జరగని నేపథ్యంలో ఆందోళనకు కార్యాచరణ రూపొందించినట్లు ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. 11వ పీఆర్సీలో 1/1/2022 నుంచి తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ను తిరిగి యథావిధిగా అంతకు ముందు ఇస్తున్నట్లు 70 ఏళ్లు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పునరుద్ధరించవలసిందిగా వారు కోరారు. పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 11వ పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన హాస్పిటల్స్ లో వైద్యం అందించాలి. మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని పెన్షనర్లు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు జి రామస్వామి, కార్యదర్శి ఏవి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫార్, భవిరి శంకనాథ్, మద్దిపట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్స్ 11వ పీఆర్సీలో తగ్గించిన ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 10 నుంచి 7కి, 15 నుంచి 12కి తగ్గించమనేది ఏ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి వాటిని పెంచాలని కోరుకుంటున్నాం. ఒకటి. రెండోది, పెండింగ్లో ఉన్న డిఆర్ ఏరియాస్ వెంటనే రిలీజ్ చేయాలని, పెండింగ్లో ఉన్న డిఆర్ ఏరియాస్తో పాటు మాకు రావాల్సిన డిఆర్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పనేది రెండో డిమాండ్. మూడోది, పీఆర్సీ ఏరియాస్ రెండో పీఆర్సీ వస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు చెల్లించలేదు కాబట్టి అవి కూడా పీఆర్సీ ఏరియాస్ కూడా చెల్లించాలనేది ఒకటి. హెల్త్ కార్డులకి ఏమాత్రం వైద్య సౌకర్యం జరగట్లేదు కాబట్టి హాస్పిటల్స్లో వెంటనే ఆ వైద్య సౌకర్యం కల్పించాలని, దాన్ని లిమిట్ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని చెప్పని ఈరోజు మేము కోరుకుంటున్నాము. నాలుగోది, మెడికల్ రియంబర్స్మెంట్ 2 లక్షల వరకే లిమిట్ చేశారు. ఇప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు రోగులు. కాబట్టి 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని చెప్పని కోరిక ఒకటి. ఇంకా
మాకు మెడికల్ రియంబర్స్మెంట్కి శాంక్షన్ అయినవి కూడా సంవత్సరమైనా కూడా ఇంతవరకు పెండింగ్ బిల్స్ పేమెంట్ అవ్వట్లేదు. ఆ బిల్స్ వెంటనే క్లియర్ చేసి పెట్టమని చెప్పని మెయిన్ డిమాండ్స్ ఇవి ఈరోజు మాకు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కూడా జరిగినటువంటి అన్యాయం ఈరోజు పెన్షనర్లకు జరిగింది. మరి వారి వృద్ధులుగా ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కూడా అనేక అనారోగ్యాలతోటి పెన్షన్ మీదే బతుకుతూ ఉంటారు. అలాంటి వారికి చాలా ద్రోహం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మాకు ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాలకి, 75 సంవత్సరాలకి, 80 సంవత్సరాలకి 10, 15, 20% ఉండేదల్లా 7%, 8%, 12% తగ్గించుకుంటూ వచ్చింది. మరి ఈ యొక్క తగ్గింపును ఆపేసి యథావిధిగా ఇంతకుముందు ఉన్న విధంగా పెంచాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనేక డిఆర్లు మాకు ఏరియర్స్గా రూపంలో ఉన్నాయి, ఇప్పటివరకు కూడా చెల్లించలేదు. ఇలాంటి డిఆర్లన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరొకటి 11వ పిఆర్సీ ఏరియర్స్ కూడా అనేక దఫాలుగా వాయిదాల్లో చెల్లిస్తానని చెప్పి చెల్లిస్తామన్న డేట్లు కూడా మర్చిపోయినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే మాకు డిఏ ఏరియర్లన్నీ కూడా చెల్లించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా వృద్ధాప్యంలో అనేక రోగాలు, ఇవాళ ఏ రోగం వచ్చినా కూడా 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం సీలింగ్ కేవలం 2 లక్షలు మాత్రమే పెట్టింది. అది వెంటనే 5 లక్షలకు పెంచాలని చెప్పి మా పెన్షనర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డు ద్వారా ఎక్కడెళ్ళినా కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా దాన్ని హానర్ చేయట్లా. ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ హెల్త్ కార్డుని ఆమోదిస్తూ ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి పెన్షనర్ సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే గ్రాట్యుటీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ ఇంప్లిమెంట్ డేట్ కాడ నుంచి కాకుండా తర్వాత జీవో ఇచ్చిన డేట్ కాడ నుంచి చెల్లిస్తామని చెప్పి ప్రకటించింది. 12 లక్షల నుంచి 16 లక్షలు పెంచుతూ, ఇలా కాకుండా ఈ గ్రాట్యుటీ కూడా 12 లక్షల నుంచి 16 లక్షలకు మొట్టమొదటి నుంచే చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తరఫున ఈ ధర్నా పూర్వకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ఇక్కడ కనుక పరిష్కరించకపోయినట్టయితే రాష్ట్ర స్థాయిలో 5వ తేదీన చేస్తూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిరంతరం మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముస్లిం జోడో బస్సు యాత్ర ఫిబ్రవరి 2వ తేదీ మచిలీపట్నంలో జరగనుంది అని ముస్లిం చైతన్య వేదిక కమిటీ తెలిపింది. ముస్లిం ఐక్య వేదిక కమిటీ మరియు ఇతర ముస్లిం సంస్థలతో కలిసి ముస్లిం చైతన్య వేదిక కమిటీ సమావేశం నిర్వహించి ముస్లిం సమాజ సమస్యలు మరియు వారి అభ్యున్నతికి, సామాజిక సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఫిబ్రవరి 2వ తేదీ మచిలీపట్నంలో యాత్ర జరగనుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం చైతన్య వేదిక కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మౌలాలి, జిల్లా అధ్యక్షుడు ఎస్కే అమీర్, జైరుల్ ఖాద్రీ బాబు, లీగల్ సెల్ సలహాదారు ఎండి మస్తాన్, ముస్లిం ఐక్య వేదిక కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎండి భాషా ఖాజా, ఎండి జిలానీ, ఇతర ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముస్లిం ఐక్య వేదిక ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్ర మదనపల్లి నుండి రాయలసీమ జిల్లాలన్నీ కూడా చూసుకుంటూ ఈ రోజున 2వ తారీఖుకి కృష్ణా జిల్లాలో ఎంటర్ అవుతుంది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో శుక్రవారం రోజు మన పెడన బస్టాండ్ దగ్గర ఒక కార్నర్ మీటింగ్ ఉంటుంది. అట్లానే సాయంత్రం మచిలీపట్నం రాజుపేట కొత్త మసీద్ దగ్గర ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముస్లింల కోసం వాళ్ళు ప్రతినిత్యం తిరుగుతూ అభివృద్ధి కోసం రాష్ట్రమంతా బస్సు యాత్ర చేపడుతున్నారు. కాబట్టి మనవంతు ప్రయత్నంగా మనమందరం కూడా పాల్గొని ఈ యొక్క యాత్రను జయప్రదం చేయవలసిందిగా ముస్లిం ఐక్యవేదిక తరపున కోరుతున్నాం. ముస్లిం ఐక్యవేదిక కొన్ని సంవత్సరాలుగా ముస్లిం అభివృద్ధి కోసం పాటుపడుతుంది. విద్య, వైద్యం, ఉపాధి అట్లాగే సేవారంగంతో పాటు రాజకీయ చైతన్యం కల్పించడానికి కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా ముస్లిం ఐక్యవేదిక తరఫున జనవరి 7వ తారీఖు నుంచి మదనపల్లిలో ఒక బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఒక 13 జిల్లాలు యాత్ర చేసుకుంటూ ఫిబ్రవరి 2వ తారీఖున కృష్ణా జిల్లాలో ఎంటర్ అవుతుంది. ఫిబ్రవరి 2 పెడనలో జుమ్మా నమాజ్ తర్వాత 2:30కి బస్టాండ్ సెంటర్లో ఒక మీటింగ్ ఉంది. దాని తర్వాత మచిలీపట్నంలో కొత్త మసీద్ సెంటర్లో సాయంత్రం 6:30 గంటలకి ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. 3వ తారీఖున గుడివాడ ముబారక్ హోటల్ సెంటర్లో 6:30కి ఒక మీటింగ్ ఉంది. అలాగే దీనిలో భాగంగానే మన పెనమలూరు నియోజకవర్గం సనత్ నగర్లో మేఘా మసీద్ దగ్గర కూడా సాయంత్రం 6:30కి ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది.
దీని ముఖ్య ఉద్దేశం ఒకటి, ముస్లిం అందరినీ ఏకం చేస్తూ వాళ్ళలో రాజకీయ చైతన్యం కల్పించడానికి, విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి, ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. అందుకని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈ యాత్రలో పాల్గొంటూ ముస్లిం ఐక్య వేదిక ఒక బలమైన శక్తిగా అవడానికి సహాయపడతారని చెప్పి అందరినీ మేము ముస్లిం ఐక్య వేదిక వారు ఆహ్వానించారు. ఇక్కడ కూడా మేమంతా కలిసి ఒక కార్యాచరణ రూపొందించి సమాజంలో ముస్లిం సామాజిక వర్గం యొక్క రుగ్మతలను రూపుమాపేందుకు, అదేవిధంగా సామాజిక వర్గంలో అట్టడుగు ఉన్నటువంటి ప్రజల యొక్క ఈతి బాధలు, వ్యతలు తెలుసుకొని దాన్ని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని, నిర్ణయాల్ని, అదేవిధంగా రాజకీయ చైతన్యం చేసేందుకు ముస్లిం సామాజిక వర్గాన్ని విద్యాపరంగా, ఉపాధి పరంగా అన్ని రకాలుగా ముస్లింలు చైతన్యపరిచేందుకు మరి ఒక యాత్ర దోహదపడుతుందని, దాని ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలని తెలుసుకొని వాటి సమస్య పరిష్కారానికి మరి ముస్లిం ఐక్య వేదిక ఈరోజు అన్ని ముస్లిం సంఘాలని, అదేవిధంగా జామియా మసీద్ అధ్యక్షుల వారి ద్వారా పట్టణంలోని అన్ని మసీద్ కమిటీల వాళ్ళని కూడా, అలాగే చైతన్య వేదిక వాళ్ళని అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నందుకు వారి యొక్క కార్యాచరణని హర్షిస్తూ వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ మేము కూడా రేపు జరగబోయే జోడయాత్రలో పాల్గొంటాం. యావత్ ముస్లిం సోదర సోదరులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకి రాజపేటలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా. మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియాలో నూతనంగా నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్గా డాక్టర్ అమ్మిరెడ్డి రజని పదవి బాధ్యతలు చేపట్టారు. మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియాలో నూతనంగా నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్గా డాక్టర్ అమ్మిరెడ్డి రజని పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంస్థ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేందుకు నిర్దేశించబడిందన్నారు. ఈ ఆర్గనైజేషన్ నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా హైకోర్టు అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బరిగే అయ్యప్ప, నేషనల్ లీగల్ అడ్వైజర్గా సుప్రీంకోర్టు అడ్వకేట్ కేసన రామకోటేశ్వరరావు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా యువతకు మద్యపానం, ధూమపానం, గంజాయి, గుట్కా వంటి అలవాట్లు మానేందుకు తెలిపారు. ఈరోజు నేను నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక నుంచి మా ఆర్గనైజేషన్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా అనేది కొనసాగుతుంది. దీంట్లో నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాను. దీనికి నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ హైకోర్టు అడ్వకేట్ గారు, నెక్స్ట్ దీనికి నేషనల్ లీగల్ అడ్వైజర్ సుప్రీంకోర్టు కేసిన రామకోటేశ్వరరావు గారు. మా దాంట్లో ఇక నుంచి లీగల్గానే ఉంటుంది. ఇందులో టీం మొత్తం అందరూ లీగల్ మెంబర్సే. మీకు ఇంక నుంచి ఏ ప్రాబ్లంలో ఉన్నా మేము అనేది ముందడుగులో ఉంటాము. అందరికీ సపోర్ట్గా మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ముందుంటుంది. ఇక నుంచి నెక్స్ట్ మా ఆర్గనైజేషన్లో ఒక గవర్నమెంట్ డాక్టర్ గారిని ఎంచుకోవటం జరిగింది. ఆ గవర్నమెంట్ డాక్టర్ గారి ద్వారా ఇప్పుడు యువత అనేది చాలా పెడదోవ పట్టింది. ఈ గంజాయి నాట్లకి కానీ, స్మోకింగ్ కానీ, మందులు, మద్యం బానిసాయిట్లు కానీ వాళ్ళు మానలేకపోతున్నారు. కాబట్టి ఎవరైనా మానాలనుకుంటే మా ఆర్గనైజేషన్ని కలవచ్చు. మేము ఆ డాక్టర్ గారి ద్వారా మేము మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించి ఒక 6 నెలలు కోర్స్ అనేది ఉంటుంది. 6 నెలలు కోర్స్ ఇప్పించి మీకు మద్యం బానిస నుంచి మేము కాపాడుతాము. నెక్స్ట్ గంజాయి కానీ, సిగరెట్ బానిసలైనా మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. మా డాక్టర్ గారు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేయించడం మా ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. మచిలీపట్నం ఎమ్మెల్యే దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇళ్ల పట్టాలు, మట్టి తవ్వకాల పేరుతో స్థానిక ఎమ్మెల్యే దోపిడీ చేస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబుకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిలకల దిండిలో ఇళ్ల స్థలాల పేరిట సిఆర్జెడ్ భూముల్లో మట్టిని దోచుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని కలెక్టర్కు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొట్టమరి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, వాలశెట్టి తిరుమలరావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని దొంగ రాజకీయాలు చేస్తూ దొంగ నాటకాలు మొదలుపెట్టాడు. 5 సంవత్సరాలు కనీసం ప్రజలను పట్టించుకున్నటువంటి పేర్ని నాని గారు ఇవాళ వాళ్ళ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ విపరీతంగా దోచుకునే కార్యక్రమానికి ఇవాళ మచిలీపట్నం నిత్యం నిలయంగా మారిపోతూ ఉంది. ఎక్కడ చూసినా బందర్ బైపాస్ రోడ్లో 3 స్తంభాల పక్కన 20 ఎకరాలు చెరువు పోరంబోక ఉన్నటువంటి భూమిని ఇవాళ ఎప్పటికి కూడా వాటికి పట్టాలు రావని తెలిసినటువంటి విషయం. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే వాటర్ బాడీస్గా ఉన్నటువంటి వాటికి ఎప్పటికి కూడా వాటికి పట్టాలు కానీ వాటి మీద హక్కు కానీ ఎప్పటికీ రావు. కానీ అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ మీరు ఇల్లు వేసుకోండి, మీకు పైప్ లాగి పెడతాం, ఇంటి పన్నే ఇస్తా అని చెప్పి ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టి ఆ వంకతో వెనకున్నటువంటి ల్యాండ్ అంతా కూడా దోచేయాలనే కార్యక్రమాలు 100 ఎకరాలు దోచుకోవడానికి వాళ్ళు కుట్ర పడుతూ ఉన్నారు. అదేవిధంగా గుమ్మటాల చెరువు, నరసింహస్వామి గుడి పక్కన ఉన్నటువంటి ఉలింగపాలెం గుమ్మటాల చెరువులో కూడా ఇవాళ షెడ్లు వేసి అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోవాలి, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, అది కూడా చెరువు పోరంబోకది, అది కూడా అక్కడ చెరువు కింద ఉంది ఆర్ఎస్ఆర్లో. ఎందుకు మీరు ఇలా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఓట్ల కోసమా? అంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఇవాళ మట్టి అమ్ముకుంటా ఉన్నాడు, పోర్టు పేరుతో దొంగ నాటకాలు ఆడుతూ 100 బళ్ళు పెద్ద పెద్ద టిప్పర్లు తీసుకొచ్చి ఒక్కొక్కటి 40 టన్నులు, 50 టన్నులు, 60 టన్నులు మట్టి వేసుకుని అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తరలిచిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు శిరసావహిస్తానని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అవనిగడ్డలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రమేష్ బాబు మాట్లాడారు. ఈనాడు పత్రికలో తనపై వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించారు. తనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఖరారైందని ఒకరోజు పత్రికలో వస్తే మరుసటి రోజు తనపై ధిక్కార స్వరం వినిపిస్తూ ఉందంటూ వచ్చిన కథనాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసుతో పాటు రామోజీరావుకు టన్నుల కొద్దీ దుర్బుద్ధి పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్తో పాటు తమను అల్లరి చేస్తూ న్యాయబద్ధంగా ఒక్క పని చేయడం లేదని ఈనాడుపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ఎంపీగా పోటీ చేయమంటే చేస్తానని, ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే సిద్ధమేనని, లేని పక్షంలో తనకంటే మెరుగైన వారికి సీటు ఇస్తానంటే తాను కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా రమేష్ బాబు అన్నారు. తప్పుడు రాతలు, తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ అనునిత్యం పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, అలాగే పేదల సమస్యల కోసం అహర్నిశలు కష్టపడుతున్న సింహాద్రి రమేష్ బాబుపై పిచ్చిరాతలు రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిన్నటి రోజేమో ఎంపీ సీటు సుమారుగా ఖరారైందని చెప్పి ఈనాడులోనే వచ్చింది. ఈ రోజైతేనేమో ధిక్కార స్వరం అని వచ్చింది. రామోజీరావుకి వయసు మళ్ళింది, పెద్దోడైపోయాడు, ముసల్తనం వచ్చింది. కానీ దుర్బుద్ధి మాత్రం టన్నులు దూలాలు దుర్బుద్ధి పెరిగిపోయింది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, మమ్మల్ని అల్లరి చేసే పని తప్ప న్యాయబద్ధంగా ఒక్క పని కూడా చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని దాటుకోకుండా, ఆయన గీసిన గీత దాటకుండా, ఎందుకు దాటలేదంటే జనానికి ఉపయోగపడే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కనుక మేము ఆయనతో పాటు ఉంటున్నాం, ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. ఎంపీగా పోటీ చేయమంటే ఎంపీగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా చేస్తా. కాదన్న రమేష్ అన్న ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు, ఇవాళ ఆయనతో అవసరం ఉంది, ఆయన పోటీ చేస్తా అంటే ఆయన చెప్పినట్టు తింటాను తప్ప ధిక్కార స్వరం అనేది ఒక దుర్మార్గపైన ఒక ఆలోచనతో 2-3 పేర్లు పెట్టి నాది కూడా దాంట్లో పెట్టమనేది రామోజీరావు దుర్మార్గానికి పరాకాష్ట. నన్ను అడిగారా, నాతో మాట్లాడారా? దేనికి మాట్లాడిన రాతలన్నీ తప్పుడు రాతలు, తప్పుడు కూతలు కూస్తే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ మీకు తెలిసినయే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక పేరు పెట్టారు, అందరూ కలిసి ఆ పేరు సార్థకతం చేసుకున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ముందు నమస్కారాలు తెలియజేస్తూ, రాజకీయాలు ఏ పార్టీ వాళ్ళు గెలుచుకోవాలనుకోవటం సహజం. మీడియా వారు చేయాల్సిన పని ఏంటి? విశ్లేషించి ఎవరేది మాట్లాడారో రాయటం సహజం. ఎవరేమీ మాట్లాడుకోకుండా ఈ రోజున ఈనాడు పేపర్లో చూస్తూ ఉంటే మా ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ గారిని ధిక్కార స్వరం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా వెళ్ళమంటున్నారు, ఎంపీగా అయితే నేను వెళ్ళను,
ఎమ్మెల్యే ఇస్తే చేస్తాను, ఎమ్మెల్యే ఇవ్వకపోతే నేను చేయను, ఇంటికాడ కూర్చుంటాను అనేది రాయటం అనేది మరి ఎందుకు రాస్తున్నారో రాజకీయ నాయకులను సరిచేయాల్సిన మీడియానే రాజకీయ నాయకులను చెడగొట్టే పరిస్థితి దాపురిస్తున్నందుకు చాలా బాధపడతా ఉన్నాం. దీన్ని మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మాతో ఒకటే మాట అంటారు, మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు పేదవాడికి ఉపయోగపడే పనులు, దానిలో నిరంతరం మనం భాగం పంచుకుందామే కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకమైన పనులు మనం ఏమీ చేసేది లేదు అని మా అందరికీ ఎప్పుడు చెబుతూ ఉంటారు. అన్ని మీటింగుల్లో అన్ని కూర్చున్నప్పుడు కూడా అన్నిసార్లు మాట్లాడేది ఇది విషయం. కానీ మరి ఆ పేపర్లో, ఈనాడు పేపర్లో ధిక్కార స్వరం రావడం ఎవరు చెప్పారు? ఆయనకి చెవులో ఊదారా రాత్రిగానే వెళ్ళి? ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలర చేసే విధానంలో ఈనాడు సంక్షేమ పథకాలు పేదవాడికి ఈ రకంగా అందుతుంటే అవి ఏమి అందట్లేదు, ఇంత అప్పులు పాలైపోయింది, తీయి, నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో అప్పులు ఎంత చేసావు, పేదవాడికి ఎంత ఇచ్చావు, డైరెక్ట్గా వెళ్ళియా నీ డబ్బులు ఎప్పుడైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులే కానీ పేదవాడికి ఎంత మేలు జరిగిందో. అవనిగడ్డ ఎమ్మెల్యేపై తప్పుడు కథనం ప్రచురించిన ఈనాడు పత్రిక ప్రతులను నాగాయలంకలో వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. ధిక్కార స్వరం పేరుతో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై తప్పుడు కథనం ప్రచురించిన ఈనాడు పత్రికా ప్రతులను నాగాయలంక ప్రధాన కూడల్లో వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు భోగాది శేషగిరిరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మద్ది చిన్నారి, పిఎస్సిఎస్ అధ్యక్షులు తోట సాయిబాబు, ముమ్మారెడ్డి చంటి, పూర్వ డీసీ మాజీ చైర్మన్ బీసా బత్తుని ప్రసాద్, భీమా బాబురావు, ఆకుతోట సుధీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఇషబ్రాతల్ని మోపిదేవి మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తీవ్ర కంఠంతో తీవ్రంగా వ్యతిరేకించాం. మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అనే నినాదంతో ముందుకెళ్తుంటే దాన్ని చూర్చి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈనాడు రామోజీరావు కానీ ఇలాంటి దినపత్రికలో రాసిన విశ్వరాతలను చూస్తే చాలా ఆశ్చర్యంగాను, రోతగాను జనం చూడడానికి ఈనాడు పత్రికని ఈ రోజుని మేము దహన సంస్కారాలు చేయడం జరిగింది. దాంట్లో రాసిన విధానాన్ని చూస్తే మా నాయకుడిని ప్రమోట్ చేస్తున్నారని మేము అనుకుంటాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళి గెలిపించుకుంటారనే ధైర్యంతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కఠోరమైన దీక్షతో 175 నడుస్తుంటే వీళ్ళు అక్కడికి వెళ్తే సీట్లు లేవు, ఇక్కడికి వెళ్తే సీట్లు లేవు అన్నారు. మా దాంట్లో సీట్లు లేవనంటే పారిపోయే నాయకులను చూసాం, కానీ మా దాంట్లో ఉంటే గెలుస్తామని ఎవరిని తీసుకొచ్చి పెట్టినా నేను గెలిపిస్తాను అనే ధైర్యంతో నడుస్తున్న మా ముఖ్యమంత్రి గారి మీద విషభ్రాతలు రాయడం, అలాగే మా సింహాద్రి రమేష్ బాబు గారు ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వడం, ఆయన అక్కడికి వెళ్తే గెలిచిపోతారనే భయంతో వాళ్ళకి అభ్యర్థులు దొరక్క 175 నియోజకవర్గాలు ఎత్తుకులాటలతో ఉంటే మా రమేష్ బాబు గారు అక్కడికి వెళ్తే గెలుస్తాడని భయపడుతుంటే దాన్ని విషభ్రాతగా రాసి వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే విధంగా మా పార్టీ కేడర్ని నిరుత్సాహానికి అయ్యే విధంగా తయారు చేస్తున్నారు. కానీ మా నాయకుడు ఎక్కడికైనా నిబద్ధత నాయకుడు, ఎక్కడికి వెళ్ళినా గెలుస్తాడు, గెలిస్తే దమ్ముండ నాయకుడు. దీంట్లో ఎలాంటి అత్యశక్తి లేదు. ఇవాళ ఎమ్మెల్యే కాదు ఎంపీగా వెళ్ళమంటున్నారు ఆయన. అంటే చూడండి ఆయన యొక్క విధానం చూడండి. ఒక ఎమ్మెల్యేని ఎంపీగా చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు కూడా ఆలోచించి మాట్లాడటం, ఆ విషభ్రాతలను చూసి హేళన చేస్తూ మాట్లాడుకోవడం పార్టీకి, మీ పార్టీకి కానీ మీ పేపర్లకు కానీ తగదు. అలాంటి విషభ్రాతలు రాసినందుకు గాను మేము ఈ రోజుని ఈనాడు పేపర్ని దహన సంస్కారం చేసినాము. అలాగే మా నాయకుడు చూస్తే ఇవాళ నిబద్ధత గల నాయకుడు. మీరు ఎక్కడ చేయమంటే అక్కడ నేను పోటీ చేస్తాను, నేను ఒక నిత్య విద్యార్థిని పార్టీలో అని మాతో మమేకం అయిపోతూ మా అందరిని ముందుండి పార్టీని ముందంజలో తీసుకెళ్తున్న మా నాయకుడిపై రాసిన విమర్శలకు గాను ఈ రోజున ఈనాడు పేపర్ని దహన సంస్కారం చేసి మేము వారికి